సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి మనసిప్పుడు మబ్బులో విమానం నేలైనా నింగితో సమానం మత్తుల్లో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా ఉత్తేజమో ఉల్లాసమో ఇవాటి నవ్వు రంగు వేరే కదా మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికే ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజనపరదం కాశీనాథం నమామి శృంగారలహరి శ్రితజన శుభకరి సౌందర్యలహరి శృంగారలహరి శ్రితజన శుభకరి సౌందర్యలహరి సాని పామ గమప సాని పామ గమప గమ బలిదని గమ పదని సదా సా పిసని పసని పామ గమప గమ పసని ప గమ పని సా పిసని పసని పామ గమప గమ పసని ప
शुभकरि सौन्दर्यलहरी शृङ्गारलहरी श्रितजन शुभकरि सौन्दर्यलहरी मामव शृङ्गारलहरी श्रितजन शुभकरि सौन्दर्यलहरी प्रकृति की प्रणामं प्रमोदं 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 प्रतिसृष्टि चित्रं प्रमोदं प्रयाणं 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 विश्वं तो ममेकं प्रयाणं చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రూపంత ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత It's a family party.
మంకీ లైన్ పోయేలా మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party It's a family party It's a family party It's a family party రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party It's a family party It's a family party It's a family party కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party It's a family party It's a family party పద్మనాభ పాహి ద్విపపచ్చా పద్మనాభ పాహి ద్విపపచ్చా పద్మనాభ పాహి ద్విపపచ్చా గుణభషణ శౌరీ పద్మనాభ పాహి ద్విపపచ్చా గుణభషణ శౌరీ కల శిల్పమైన శిల నిజమయ్యే నిమిషం ఎదురు చూసినది ఎదను దాచినది ఎదురయ్యే సమయం కోరుకున్న కల శిల్పమైన శిల నిజమయ్యే నిమిషం ఎదురు చూసినది ఎదను దాచినది ఎదురయ్యే సమయం మనసు పాహి ద్విపపచ్చా గుణభషణ శౌరీ పెనవేసుకున్న ప్రతి పయనం అతి మధురం మాట
మాట మాట కలిపేసుకుంటే మధు ఒలికిన ఋతుపవనం ప్రేమతోన పెనవేసుకున్న ప్రతి పయనం అతి మధురం మాట మాట కలిపేసుకుంటే మధు ఒలికిన ఋతుపవనం నిన్ను నిన్నుగా ఏది ఉంచును నిన్ను రేపులతో ఊరడించును ఆ చలిమిని మరువకు మరి ఏనాడైనా తోడే పద్మనాభ పాహి పద్మనాభ పాహి విపపచా గుణభషణ బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారిటని సంహారం సహజమని సహవాసం స్వప్నమని తర్కించే తెలివికి తెలిసే నా తానే తన శత్రువని శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మనార్తి ఆ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాప బమపని బమపని బమప సని బమపమ
శ్రీరామ పాప మపనీని పని సరి సని పమా పని మపమా కోదండ రామ మపని సరి సని పని పమా సీతారామ మపని సరి 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 మరి సని పమా ఆనంద రామ మారి మరి మరి సరి మా రామ జయ రామ సరి మా రామ సపమా రామ పావన నామ ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిత్తూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడు తాగరా Life has in store. Wall clock पहनने की तिपैयरो कालन करने का पैयरो world की बेगम छुपैयरो the night is still young upैयरो లైఫ్ అంటే ఓ స్ట్రెయిట్ లైన్ నాన్న బాగుందే ఈ రోజు నిన్న కన్నా రాజలవ్ కరోనా విమానంలా దూసుకెళ్తూ ఉన్న విహారంలో మునిగిపోయి ఉన్న ప్రమాదం విరోధం ఈ యవ్వనాన ఎంత ఆపినా 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor till yeah till mange more let's see what life has in store the night is still young upayaro అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలో అనాలి నేడు మనలో మనిషి మనసిప్పుడు మబ్బులో విమానం
నేను చాలా సర్వీస్ చేశానండి. డిఫెన్స్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్, ఫైనల్గా బ్యాంకులోకి వచ్చానండి. చక్కగా పెడతారు. ఇది శ్రీలంక కాబట్టి కొంచెం భోజనం తేడా ఉండదు, కానీ ఎక్కడా భోజనం తేడా ఉండదు. చక్కగా ఉంటుంది. చాలా సదరనాట్లు తిరిగాను కానీ దీనంత మంచి భోజనం ఎక్కడా దొరకదు. చాలా బాగా పెడతారు. అదే మనకు ఆరోగ్యం మనతో సమానం. ఆయనకి నేను ఎప్పుడు జోహార్ కొట్టాను. చిన్నవాడని నేను అబ్బాయిని పిలుస్తాను. మా అమ్మాయిని మా ఆవిడని కూడా చాలా మంచివారు. చాలా టూర్కి వెళ్ళి చాలా చక్కగా ఉంటుందండి. మీ అందరూ సహకరిస్తారని నా పేరు జిఎస్ఎన్ మూర్తి అండి. నేను గన్నం సత్యనారాయణ మూర్తి అండి. ఆంధ్ర ఆవిడనే. అంటే మా శ్రీమతి పేరు హేమలత అండి. నేను ఇది 6వ టూర్ అండి. మా పెద్ద కొడుకుతోటి 6వ టూరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను. ఎన్ని గంటలు బయలుదేరమంటే అన్ని గంటలు బయలుదేరుతాను. రేపు 6 గంటల ప్రయాణం అంటే మాకు రాత్రి నుంచి నిద్ర పట్టదు. దిలీప్ చెప్పారు 6 గంటల కంటే 5 గంటలు. లాస్ట్ బిఫోర్ నేను రాజస్థాన్ వెళ్ళాను. జస్ట్ 5 months బ్యాక్. గోపాల్ గారితో కలిసి అంటే అక్కడ కలిసాం టూర్లో. డార్జిలింగ్ వెళ్ళాము. సో ఆ తర్వాత మళ్ళీ ఇవాళ సర్ప్రైజింగ్గా గోపాల్ గారు మళ్ళీ నాకు కలిశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫ్యూచర్లో మళ్ళీ మనందరిలో పాటు ఎక్కడో దగ్గర మనందరం మళ్ళీ రాజస్థాన్ పుష్కర్లో దిలీప్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా మాకు ట్రిప్ అని చెప్పారు. అలాగా 12 పుష్కరాలు కంప్లీట్ చేశారు దిలీప్ గారి సాయం వల్ల. అలాగా ఈ ట్రిప్లో కూడా ఫారెన్ ట్రిప్ కూడా దిలీప్ గారు ఆధ్వర్యంలోనే అయింది. ఇంకా ఫ్యూచర్లో మేము ఇలాగే ఆయనతో కలుసుకొని గమ్మత్తుగా ఆడుతూ పాడుతూ ఇలాగ వెళ్తామని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మేము ప్రోగ్రామ్ పెట్టాం. 2008లో శ్రీనగర్ టూర్కి వెళ్ళినప్పుడు శ్రీనగర్లో చాలా చికాకు అయింది. ఒక ఫ్యామిలీకి గ్యాస్ వెలిగించి రాత్రి రూమ్ నుంచి ఇద్దరు సీరియస్ అయి పడిపోయారు. వాళ్ళు ఎందుకు రాలేదు తలుపు తీసి అతను చెక్ చేసి తలుపు ఇప్పించి వాళ్ళు బయట తీశారు. అతను తీపిండే వాళ్ళిద్దరు చనిపోవలసింది. లక్కగా వెంటనే హాస్పిటల్ పట్టుకెళ్ళి హెల్ప్ చేశాడు. అతనికి హాస్పిటల్ పట్టుకెళ్ళి వెంటనే హెల్ప్ చేశాడు అనమాట. దిలీప్తో 3వ దీన్ని వెళ్తాను నేను. ఆల్రెడీ ఫస్ట్ నేపాల్ వెళ్ళాం, తర్వాత సింగపూర్కి. నమస్కారం అండి. నా పేరు కొల్ల చంద్రయ్య గారు. మేము ఒరిస్సా బరంపూర్ నుంచి వస్తున్నామండి. మేము 4 ఫ్యామిలీస్ వచ్చింది. ఇది నా దిలీప్ గారితో ఫస్ట్ ట్రావెలర్. కానీ దిలీప్ గారిలో ఒక మంచి గుణం చూశానండి. అది సాధారణంగా మనం ఏది చెప్పినా కూడాను అది నా అవును అంటారు కానీ లేదని చెప్పడం లేదు. ఏదైనా చేస్తాను అనే ఒక పాజిటివ్ థింకింగ్ మాకు చెప్తున్నారు. అది చాలా బాగానే ఉంది. ఇకపోతే నా విషయంకి వస్తే నేను 2011లో ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. ఉండే అరసవెల్లి పంతులు అందరితో అంటే ఇద్దరు అడిగారు, మేము ఎలా చేయలే. సరే నేను వస్తాను, అతను కూడా వస్తారు. టికెట్ ఫారెన్లో శ్రీలంక రావడం ఫస్టే. తర్వాత ఇంతవరకు కూడా 30 years మరి బిజీ షెడ్యూల్ కాబట్టి ఎప్పుడు మేము టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే వాళ్ళ పర్యవేక్షణ, నెక్స్ట్ 10th క్లాస్ రిజల్ట్, ఇవన్నీ మేము సూపర్వైజేషన్ ఉంటుంది కాబట్టి మరి ఖాళీ అనేటువంటిది లేదు. ఇవాళ 3 months బ్యాక్ ఐఎమ్ రిటైర్డ్. సో నా దగ్గర వర్క్ చేస్తుంది. మరి నాకు సన్ లేరు కాబట్టి ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నాను. ఆయన హైదరాబాద్లో బొమ్మిడలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తున్నాడు. మరి మా మిసెస్ హౌస్ వైఫ్, కానీ తను క్యాంపులు పనికిరాదు. నేను ఒక్కడనే వెళ్తుంటాను. నాకు వాళ్ళ మిస్సెస్ అమ్మాజీ కూడా సహకరించారు. వెంటనే నేను వస్తాను అని అంటే ఫోన్ నెంబర్ గట్రా ఇచ్చారు. నేను మాట్లాడాను. ఇలా టూర్కి రావడం జరిగింది. మా పిల్లలు ఏం చేస్తున్నారు? నాకు ఇప్పుడు 64 years అండి. 15లో రిటైర్ అయ్యాను. ఒక్కడే బాబు హైదరాబాద్లోని ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. వాడికి ఒక అమ్మాయి, వాళ్ళు హౌస్ వైఫ్, అందరూ బాగానే ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రాబ్లం లాంగ్వేజ్. నేను సౌత్ కొరియా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రాబ్లం లాంగ్వేజ్.
సౌత్ కొరియాలో 10 రోజులు ఉన్నాను. ఇంత